విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాట. ఏమిటి శివ సంకల్పం? ఎందుకిలా జరుగుతోంది? నేనేం చెయ్యాలి, ఏం చెప్పాలని ఆయన సంకల్పం అని చెప్పేసి యోచించట. ఆ తరువాత ఆయన ఒకరోజు కూర్చుని ఒక పార్థివ లింగాన్ని తయారు చేసి, పార్థివలింగం అంటే మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి దాన్ని ప్రతిష్ఠించి దానికి కమలాలు, సహస్ర కమలాల్ని తెచ్చి శివ సహస్రనామం చేసేట. విష్ణువు పరమ ప్రీతితో భక్తితో శివ సహస్రనామ పారాయణం చేస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కమలాన్ని వేస్తూ ఆ పార్థివలింగాన్ని పూజించటం మొదలుపెట్టేట. శివుడేం చేశాడు? ఈ విష్ణు భక్తిని పరీక్షించటం కోసం ఆ సహస్ర కమలాల్లోని ఒక్క కమలాన్ని మాయం చేసేట. సహస్రనామం అయిపోతోంది, ఆఖరు నామానికి అక్కడ కమలం కనిపించలేదు. విష్ణువు తన దివ్య దృష్టితో చుట్టూ చూశాడు, భూమండలం అంతా చూశాడు, ఎక్కడా ఆ కమలం కనిపించలేదుట. తనని శివుడు పరీక్ష చేస్తున్నాడు అనుకుని పూజలో లోపం జరగకూడదు, పూజలో మధ్యలో వదిలేయకూడదు, పూజ పరిసమాప్తి కావాలి. మరి లేచి వెళ్లి మరో కమలం తెచ్చుకోవడానికి అక్కడ అవకాశం లేదు. ఎక్కడ చూసినా కూడా భూమండలం మొత్తంలో కూడా మాయమైనటువంటి ఆ కమలం కనిపించలేదు. అందుకని ఏం చెయ్యాలి? నాలోనే ఎన్నో కమలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నా నేత్ర కమలం, ఏ నేత్రంతో నేను శివుణ్ణి చూస్తూ ఉన్నాను, ఏ నేత్రంతో నేను ధ్యానిస్తూ ఉన్నాను, ఆ పవిత్రమైనటువంటి నేత్ర కమలాన్ని నేను శివుడికి అర్పిస్తాను అని నిర్ణయించుకొని తన కంటిని అంటే నేత్ర కమలాన్ని పీకేసి దాన్ని పరిశుభ్రం చేసి పవిత్రం చేసి ఆ సహస్ర కమలాల్లో ఆఖరి కమలంగా శివుడి పార్థివలింగానికి అది అర్పించి పూజించి భక్తితో నమస్కరించాట విష్ణువు. వెంటనే ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షం అయ్యట. ఓ హరి, నీ భక్తికి నేను మెచ్చాను, నేనే పరీక్ష చేయటానికి ఆ కమలాన్ని మాయం చేశాను, నీ పరమ భక్తికి నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. సర్వాంతర్యామి వినుపు, నీకు తెలియంది ఏముంది, నేనెందుకు తపస్సానో నీకు తెలుసు, అయినా నువ్వు శాసించి అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. రాక్షసుల బాధలని దేవతలు తట్టుకోకుండా ఉన్నారు. నా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఇవి కూడా ఆ తపశ్శక్తి కలిగినటువంటి రాక్షసులను హింసించడానికి వధించడానికి సరిపోవట్లేదు. అందుకని శక్తివంతమైనటువంటి ఒక ఆయుధాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని విష్ణుమూర్తి శివుణ్ణి వేడుకున్నట్ట. వెంటనే శివుడు ఒక సుదర్శన చక్రాన్ని తన పాదాల నుంచి ఉద్భవింపచేసి ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి ప్రసాదించట. ఆ విధంగా ఆ శివుని దగ్గర నుంచి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పొందాడు అని మనకి శివ మహాపురాణంలో తెలుస్తోంది.